రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా పర్యావరణ అటవీ శాస్త్ర సాంకేతిక మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్కు పార్వతీపురం మన్యం జిల్లాలో శుక్రవారం ఘన స్వాగతం లభించింది. పార్వతీపురం మన్యం జిల్లా పర్యటనలో భాగంగా మక్కువ మండలం దుగ్గేరు పంచాయతీ భాగుజాల గ్రామానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. ఆయనకు అక్కడ రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పుష్పగుచ్చాన్ని అందించి ఘన స్వాగతం పలికారు. పార్వతీపురం మన్యం జిల్లాలో గిరిజన ప్రాంతాల్లో 46 కోట్ల రూపాయలతో నిర్మించనున్న 19 రహదారి పనులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. చౌదరి స్ఫూర్తి న్యూస్ మన్యం జిల్లా. అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీకాకుళం డే అండ్ నైట్ జంక్షన్లో శుక్రవారం నాడు కాలేయం సమస్యలతో బాధపడుతున్న వారికి ఉచితంగా వైబ్రో స్కానింగ్ను నిర్వహించారు. ఈ మేరకు ప్రముఖ వైద్యులు ఆర్ ప్రశాంత్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వారి సహకారంతో కాలేయ సమస్యలతో బాధపడుతున్న సుమారు 60 మందికి ఈ పరీక్షలను నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. భాగ్యారెడ్డి స్ఫూర్తి న్యూస్ టెక్కలి. జంగారెడ్డిగూడెం పట్టణంలో ప్రభుత్వ కళాశాల రోడ్లో జట్లవారి వీధిలో ఉన్న దీవెన చిల్డ్రన్స్ హోంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలను నిర్వహించినట్లు పాస్టర్ ఎం రవికుమార్ తెలిపారు. స్వామి స్ఫూర్తి న్యూస్ జంగారెడ్డిగూడెం. జంగారెడ్డిగూడెం పట్టణంలో కొలువుదీరిన శ్రీచక్ర సహిత ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం నాడు అభిషేకాలు ప్రత్యేక హారతులు నిర్వహించినట్లు ఆలయ నిర్వహణకర్త భవిరిశెట్టి మురళీకృష్ణ పద్మకుమారి దంపతులు తెలిపారు. ముత్యాలమ్మ అమ్మవారి ఉత్సవ విగ్రహానికి ఉదయం నుంచి పంచామృత ఏకవార రుద్రాభిషేకాలు నిర్వహించడం జరిగిందని చెప్పారు. రాత్రి అమ్మవారి మూల విరాట్ 27 రకాల సూర్యచంద్ర కుంభరు ధూప దీప నైవేద్యాలతో అమ్మవారికి హారతులు సమర్పించామని వారు తెలిపారు. స్వామి స్ఫూర్తి న్యూస్ పశ్చిమ గోదావరి. రహదారి ప్రమాదాల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలని విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పేర్కొన్నారు. వార్షిక తనిఖీలో భాగంగా విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ను శుక్రవారం నాడు ఎస్పీ వకుల్ జిందాల్ సందర్శించారు. స్ఫూర్తి న్యూస్ విజయనగరం. స్టూడెంట్స్కి చెప్తుంటాము, ఊర్లో కూడా చెప్తాం సార్. ఇవన్నీ డ్రగ్స్ కోసము, సైబర్ క్రైమ్స్ కోసము, డిజిటల్ అరెస్ట్ కోసము అన్నీ చెప్తాం సార్. అవేర్నెస్ ఇస్తుంటాము. డ్వాక్రా గ్రూప్స్ మీటింగ్స్ పెట్టినప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళకి కూడా అవేర్నెస్ ఇస్తాం సార్. చైల్డ్ మ్యారేజెస్ కోసం అని అవన్నీ చెప్తుంటాము. సార్ వాళ్ళు వస్తుంటారు సార్. అప్పుడప్పుడు సార్ నేను కలిపి కూడా చెప్తాం సార్. స్కూల్కి వెళ్తుంటాం, హై స్కూల్. ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం, సంక్షేమం కోసం నిరంతరం సేవా తత్పరుడుగా ప్రజాభిమానాన్ని చూరగొన్న జంగారెడ్డిగూడెం మాజీ సర్పంచ్ తల్లాడి సత్తిపండు సేవలు చిరస్మరణీయమని ఆయన వర్ధంతి సభలో వక్తలు వ్యాఖ్యానించారు. తల్లాడి సత్తిపండు వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు 20 లక్షల విలువ చేసే అంబులెన్స్ను స్థానిక మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ప్రజాసేవకు అంకితం చేశారు. స్వామి స్ఫూర్తి న్యూస్ పశ్చిమ గోదావరి. వీళ్ళ కుటుంబంతో నాకు చాలా రిలేషన్ ఉంది. ఈ రోజుని సత్తిపండు మన మధ్య లేకపోయినా వారి అమ్మాయి గీత అందరికీ గుర్తు చేస్తుంది. ముఖ్యంగా చిన్న కొటేషన్ చెప్తాను. మనం పుట్టినప్పుడు కార్యక్రమాన్ని ఇడుతామంట. మన తల్లిదండ్రులు ముత్తాతలు అందరూ నవ్వుతారంట. ఎప్పుడు మనం పుట్టినప్పుడు మనం ఏడుస్తాం.
మన తల్లిదండ్రులు అందరూ నవ్వుతారంట, మనం సరిపోతాం. మనం ఇటువంటి కార్యక్రమాలు చేసి ప్రజలు మందిలో ఉంటే అందరూ ఏడుస్తారట. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 4వ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా చేసుకుని నేను నాన్నగారి పేరు మీద ఈ అంబులెన్స్ మానవతా సంస్థ వారికి అందజేయడం జరిగింది. పూర్తి నమ్మకంతో వాళ్ళు ప్రజల సేవ నిమిత్తం, అంటే పేద ప్రజల్ని ఉద్దేశం పెట్టుకుని వాళ్ళకి అందుబాటులో ఉండాలి, పేదలకు అందుబాటులో ఉండాలి. నా ముందు నుంచి అదే సంకల్పం. జంగారెడ్డిగూడెం పట్టణంలో డాంగేనగర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో వృద్ధురాలికి నిత్యావసరాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంఘ గౌరవాధ్యక్షుడు నేలప్రో ప్రభాకర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీనివాసపురం గ్రామానికి వెళ్లే మార్గంలో రోడ్డు మార్జిన్లో గుడారంలో నివసిస్తున్న వృద్ధురాలి దీనస్థితిని చూసి అంబేద్కర్ యువజన సంఘం వ్యవస్థాపకులు అమృతల రంగా విజ్ఞప్తి మేరకు దాతల సహకారంతో నెలకు సరిపడా నిత్యావసర వస్తువులను అందజేయడం జరిగిందని చెప్పారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. బస్తా బియ్యము, చీర, ఒక రొద్దు, మిగతా వగైరా సరుకులన్నీ కూడా మొత్తంగా అందజేయడం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమాలు మరి బీటెల్ న్యూస్ డైరెక్టర్ గారి ద్వారా ఇంకా అనేక కార్యక్రమాలు చేసి ఇటువంటి పేదవారిని ఆదుకునే విధంగా అంబేద్కర్ సేవ కూడా ఉంటుంది. కాబట్టి ఇది డాంగనగర్ వంటి ఈ అంబేద్కర్ తరఫున మీకు అందరితో మా ప్రభుత్వం. Please like, share, subscribe our channel.